సాఫ్ట్వేర్ జాబ్ వస్తే పెళ్లికి ఎన్ని కండిషన్లో తెలుసా? ఎస్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చాలా కొత్త కొత్త కండిషన్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వస్తున్నాయి. సో కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గొంతం కోరికలు ఎక్కువైపోతామని చెప్పొచ్చు, లేకపోతే ముందు జాగ్రత్త చర్య అని కూడా అనుకోవచ్చు మేబీ. సో అయితే ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. కొత్తగా వచ్చిన కండిషన్స్ ఏంది, ఎవరైనా పెళ్లి కోసం చూస్తా ఉంటే వాళ్ళందరి కండిషన్స్ తెలుసుకోవాలి. సో ఇనిషియల్ గా ఏంటి అంటే, అసలు సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే పిల్లని ఇచ్చే పరిస్థితి లేదు. సో డెఫినెట్లీ జాబ్ ఉండాలి, అది కూడా సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండాలి. మళ్ళీ మినిమం ఒక 15 నుంచి 20 లక్షల ప్యాకేజ్ కంపల్సరీ వస్తుండాలి, లేకపోతే కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు. సరే, ఇదొకటి. అయితే దీని తర్వాత సరే అమ్మయ్య సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినాక మంచిగా 4-5 సంవత్సరాలు కష్టపడ్డాము. సో ఒక 15 LPA వరకు వచ్చింది. 15 LPA వరకు వచ్చి అమ్మయ్య ఇప్పుడు మంచిగా పెళ్లి చేసుకుని లైఫ్ లో మంచిగా ఒక ఫ్యామిలీ ప్రోగ్రెస్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. అసలైన కండిషన్స్ ఇప్పుడే మొదలవుతాయి. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే సివిల్ స్కోర్ ఉండాలి. సరే, సివిల్ స్కోర్ గురించి పక్కన పెట్టి ఫస్ట్ మనకి ఇల్లు ఉండాలి. హైదరాబాద్ లో కానీ మనం ఎక్కడైతే ఉంటున్నాం బెంగళూరులో కానీ అక్కడ మనకి ఇల్లు ఉండాలి. ఒకవేళ ఇల్లు లేకపోయినా త్వరలో మనం ఇల్లు కొనుక్కుంటాం అనే అష్యూరెన్స్, ఒక ప్రామిస్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత సివిల్ స్కోర్ ఉండాలి. ఇల్లు ఉంటే సరిపోదు, సివిల్ స్కోర్ ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా ఉండాలి. ఇది ఇంకో కండిషన్. ఆ తర్వాత ఇంకో కండిషన్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఒకవేళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి అత్తవారింటికి ఊరికి వెళ్ళినా కానీ వెళ్ళరు సామాన్యంగా అంత ఈజీగా. ఒకవేళ వెళ్ళినా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించి ఇంట్లో పని మొత్తం పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా బాగా లేకపోయినా అబ్బాయి తల్లిదండ్రులు చేయాలి, అమ్మాయి మాత్రం ఏ పని చేయదు. ఆ తర్వాత వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత సరే ఇవన్నీ ముందు కండిషన్స్. దీంతో పాటు ఆమెకి నచ్చినట్టు ఆమె ఉంటుంది. ఆమెకి ఏం నచ్చితే అది చేస్తుంది. నెలకు ఒక వారం 10 రోజులు లేకపోతే 20 రోజులు 30 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్తుంది వస్తుంది. సో నువ్వు క్వశ్చన్ చేయకూడదు. ఇవన్నీ కండిషన్స్ అనుకోవచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ లైఫ్ లో అంటే సో అనుకోవచ్చు. ఎక్కడైనా కానీ జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడున్న ఆడపిల్లలు ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నారు. సరే, ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటే తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే జీతం మొత్తం తీసుకెళ్లి ఈ అమ్మాయికే ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే హెల్త్ సర్టిఫికేట్ ఉండాలి. నిజంగా ఇవన్నీ ఒక్కొక్కరు అంటే ఒక్కరు అన్ని కండిషన్స్ పెడుతున్నారని కాదు, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అమ్మాయి, కొంతమంది అమ్మాయిలు, అందరూ కాదు కొంతమంది అమ్మాయిలు ఇలాంటి కండిషన్స్ పెడతా ఉన్నారు.